ఆడపడుచులకు తాను అర్థమవుతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు అర్థం చేసుకునేది వేరు, విశ్లేషకులు అర్థం చేసుకునేది వేరని ఆయన స్పష్టం చేశారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారని, అప్పుడు బయటకు రావాలంటే భయపడేవారన్నారు. దీనికి మార్పు రాజమండ్రి నుంచే బీటలు పడ్డాయని, ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయన్నారు. రాజమండ్రిలో జరిగిన జిల్లా జనసేన సాధకులతో ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమో చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. మీరు కాకుండా సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు. నన్ను మధ్యలో అర్థం చేసుకోవాలా? ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. ఇచ్చింది ఏంటంటే, ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత ఇట్స్ ఎనఫ్ ఆఫ్ ఇట్ అనిపించింది. చాలా అనిపించింది. ఇంకా చాలు, ఇంకా మనం కూర్చోబెట్టి బలంగా మాట్లాడాలి. ఒక 12 సంవత్సరాల తర్వాత ఒక పార్టీని నడిపాను. దాని నుంచి వచ్చిన ఆత్మవిశ్వాసం, దాని నుంచి వచ్చిన బలం, తట్టుకొని నిలబడ్డాం. సెప్టెంబర్ 9, 2023లో అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, అలాంటి అరాచకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్కళ్ళు బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో, అలాంటి సమయంలో రాజమండ్రిలో ఎందుకు ప్రారంభించానంటే, దీనికి మార్పు రాజమండ్రిలోనే అడుగుపడింది. దీనికి ఈరోజు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే